మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేటలోని పోచమ్మ ఆలయంలో 13వ వార్షిక మహోత్సవాలను ఆలయ కమిటీ అధికారులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గత 30 సంవత్సరాల క్రితం అమ్మవార్లను ప్రతిష్ఠ చేసి రోజురోజుకు పోచమ్మ ముత్యాలమ్మ ఆలయ భక్తుల దాతల సహకారంతో అభివృద్ధి చెందుతుందని ఆలయ కమిటీ అధ్యక్షుడు పూసల బ్రహ్మచారి అన్నారు. శ్రీ శ్రీ పోచమ్మ ముత్యాలమ్మ దేవస్థానం తిరుమలనాడు ఎస్బీ కాలనీ మౌలాల్లో వెలిసిన తల్లి పోచమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లి. మరి మనకు 1985 నుండి ఈ యొక్క దేవస్థానం ఏర్పడ్డది. అప్పటి నుండి ఇప్పటి వరకు మరి పునర్నిర్మాణం భాగంలో 13 సంవత్సరాలుగా మరి అమ్మవార్ల యొక్క పోచమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లి యొక్క వార్షికోత్సవం చేసుకోవడం జరుగుతుంది. మరి ఇది పోచమ్మ టెంపుల్ దేవస్థానం అప్పి మరి విద్యారాయణ భారత స్వామివారి యొక్క అధ్యక్షున ఈ యొక్క దేవస్థానం నిర్వహిస్తున్నాము. ఈరోజు స్వామివారు కూడా 4 గంటలకు రాబోతున్నారు. మరి మనందరినీ ఆశ్రయించడానికి రాబోతున్నారు. మరి ఈ అమ్మను కొలిచిన విధంగా ఏ కోరికలు కోరితే ఆ కోరికలు తీర్చే తల్లి పోచమ్మ ముత్యాలమ్మ తల్లి. మరి దేవస్థానంలో మొదటిసారిగా పోయిన సంవత్సరం వారాహిదేవి నవరాత్రులు నిర్వహించాము. ఈ సంవత్సరం కూడా వచ్చే నెల 6వ తారీఖు నుండి వారాహిదేవి యొక్క నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. అలాగనే మనకు వచ్చే నెల కూడా బోనాల పండుగ మరి ఎంతో వైభవంగా గొప్పగా మరి దాదాపు ఎస్బీ కాలనీ మౌలాలి డివిజన్లో ఉన్న భక్తులందరూ కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు బోనాలు పెద్ద ఎత్తున తీసుకురావడం జరుగుతుంటుంది. గొట్టెలు కానీ బోనాలు కానీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మరి బోనాల్లో పాల్గొని కూడా అమ్మవారి కృపకు పాత్రలవుతున్నారు. ఏది కోరినా అమ్మ ఇస్తుంది కనుక మరి భక్తులు కూడా ఆ రకంగానే మనకు దేవస్థానం డెవలప్మెంట్ అయింది. మరి భక్తుల కృషి వల్ల అమ్మవారి కోరిక మేరకు ఈ యొక్క దేవస్థానం ఎంతో వైభవంగా నిర్మించుకోవడం జరిగింది. అంపి స్వామి మరి ఆ గురువు వాళ్ళకు కూడా పాదాభివందనం చేస్తూ మరి ఆ స్వామి కూడా కృప ఉన్నది కనుకనే మనకు రాజగోపురం కానీ మరి పరారి గోడ మీద ఎంతో అమ్మవార్లు మరి ఎక్కడెక్కడ లేని మరి అష్టదిశ అమ్మవార్లు మనం పెట్టుకోవడం జరిగింది. మరి ఎక్కడ దేశంలో ఉన్న అమ్మవార్లందరూ మన దేవస్థానంలో ఉన్నారు. ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్న కామాఖ్యమ్మ కానీ వారాహిదేవి కానీ ఏది మన అమ్మ ప్రత్యేకదేవి అమ్మ కానీ ప్రతి ఒక్క అమ్మవారు మన దేవస్థానంలో ఉన్నారు. ఏ బాధ వచ్చినా ఆ అమ్మవారి దగ్గర పోయి ఒక కొబ్బరికాయ కొట్టుకుంటే ఆ అమ్మ మీ కోరికలు కానీ మీ బాధలు కానీ తీర్చే ఉద్దేశంగా మనం ఈ దేవస్థానంలో అమ్మవార్లను నిర్మించడం జరిగింది. కానీ చాలామంది భక్తులకు కొంచెం మంది తెలియదు. నిజంగా చెప్పాలంటే మనం ఎక్కడో 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని పోతున్నాం. మన దగ్గర ఉన్న అమ్మవారికి ఒక్క టెంకాయ మిమ్మల్ని 1000 లక్షలు ఖర్చు పెట్టడం చెప్పడం లేదు. మీరు ఒక హారతి కర్పూరం ఒక టెంకాయ వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమ వేసి ఒక టెంకాయ కొట్టి మీ యొక్క కోరికను కోరినట్టయితే అమ్మ మీకు దయదలించి మీ కోరికను మన్నించి మీ అందరి కుటుంబాన్ని చల్లగా చూసే తల్లి పోచమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లి అని కోరుకుంటూ మా యొక్క దేవస్థానం తిరుమలనాథ్ పోచమ్మ టెంపుల్ దేవస్థానం అందరూ మరి కలిసి ఈ యొక్క నిర్మాణాన్ని చేపట్టడం మరి వార్షికోత్సవం చేయడం బోనాలు చేయడం మళ్ళీ అలాగే దసరా నవరాత్రులు గొప్పగా చేయడం చాలా పెద్ద ఎత్తున ఈ టెంపుల్లో నిర్వహించడం జరుగుతుంది. ఆ స్వామివారి కృప కూడా మాకు ఉండడం వల్ల మేము అని చేయగలుగుతామని కోరుచు మరి జై పోచమ్మ తల్లికి, తల్లికి.